నిజంగానే ఇప్పుడు ఓల్డ్ సిటీకి సంబంధించినటువంటి ప్రాంతంలో జరుగుతున్నటువంటి పరిణామాలు ఈ రకంగా ఫేస్ చేసుకుంటా ఉంటే ఇంకా కొన్ని గతంలో జరిగినటువంటి ఇప్పుడు హైటెక్ సిటీలో కానీ, ఎల్బీ నగర్ లో కానీ, దిల్సుఖ్ నగర్ లో కానీ, ఇంకో మరో ప్రాంతంలో లేదంటే జిల్లాలో ఏ ఇన్సిడెంట్ జరిగినా కేసులు పెడుతున్నారు. రీసెంట్ గా మనం చూసాం, ఒక ఎమ్మెల్యే పోలీస్ అధికారితో విధులకు ఆటంకం కలిగించిన సిఐడి ఎంక్వైరీ చేసినటువంటి పరిస్థితి రాష్ట్రంలో ఉంది. జస్ట్ అక్కడ కొట్టింది లేదు, వాళ్ళను ఒకరు తోపులాట చేసుకున్నటువంటి పరిస్థితి. పోతానన్నారు, ఆయన ఎక్కడ చేసుకోలేదు కానీ మాటలు అన్నారని సిఐడి ఎంక్వైరీ చేసినటువంటి పరిస్థితి. సో మా సాధారణంగా ప్రజలపైన, ఎంప్లాయీస్ పైన విధులకు ఆటంకం కలిగించారని నాన్ బెయిలబుల్ కింద జైలుకు పంపిన ఇన్సిడెంట్స్ ఉన్నాయి. చిన్న డ్రంక్ అండ్ డ్రైవ్ లో వాళ్ళు పోతేనే జైలుకు పంపుతున్నటువంటి సంఘటనలు ఉన్నాయి. అక్కడ రూల్స్ కరెక్ట్ పనిచేస్తున్నప్పుడు వీళ్ళ దగ్గర ఎందుకు రూల్స్ పనిచేయట్లేదు, భయపడుతున్నారు అధికారులు, అధికార యంత్రాంగం ఎందుకు భయపడతా ఉంది అనేటువంటిది ఒక బిగ్ క్వశ్చన్ రైజ్ అవుతా ఉంది. సో ఇది మార్పు రావాలి, మార్పు జరగాలి. మొన్న ఎట్లయితే కాంగ్రెస్ మార్పు రావాలి, కేసీఆర్ పోవాలి, కాంగ్రెస్ రావాలని ఎట్లయితే స్టేట్మెంట్ చేశారో, మరి ఇక్కడ వచ్చినటువంటి మార్పు ఏం లేదు. ఎంఐఎం పార్టీ నాయకులకు మాత్రం సేమ్ ఉంది. ఏ ప్రభుత్వం మారినా, బీఆర్ఎస్ వచ్చినా, కాంగ్రెస్ వచ్చినా, ఎవరు వచ్చినా మాదే రాజ్యం అనేటువంటి స్టేట్మెంట్ ఉంది. అధికారులను అటాక్ చేస్తూనే పోతూనే ఉంటారు. మనం డైరెక్ట్ గా అసెంబ్లీలో కూర్చొని డైరెక్ట్ గా ముఖ్యమంత్రిని టార్గెట్ చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. అక్బరుద్దీన్ ఓవైసీ పార్లమెంట్ లో కూర్చొని పీఎం మోడీని టార్గెట్ చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. అసదుద్దీన్ ఓవైసీ. సో కేవలం ఓటు బ్యాంక్ రాజకీయాలు నడుస్తున్నాయి. మేం చెప్పిందే నడవాలి, ఎవరైనా కూడా మాకు ఎదురు లేదు అనేటువంటి స్టేట్మెంట్ ఎంఐఎం వ్యవహార శైలి ఉంది. అది మారాలి. ఇది జనరల్ గా ఇక్కడ జరిగిన దానికి నన్ను మీరు అడుగుతా ఉన్నారు, హైటెక్ సిటీలో అయితే ఏమవుతుంది అంటే ఖచ్చితంగా కేసులు అవుతాయి. కానీ ఇట్లా అంటే ఇంతకంటే ఎక్కువ పాపులేషన్, ఇంతకంటే ఎక్కువ రౌడీయిజం, గుండాయిజం ఉన్నటువంటి ఉత్తరప్రదేశ్ లో కోదండం ఎక్కిస్తారు, ఎన్కౌంటర్లు అవుతున్నాయి. ఇట్లాంటి ఒకవేళ ఏమైనా చిన్న చర్యలకు పాల్పడతాయి అక్కడ తీసుకెళ్లి మక్కలు ఇరగొడతా ఉన్నారు, ల్యాండ్ ఆర్డర్ సెటరైట్ చేస్తా ఉన్నారు. దాదాపు 23 కోట్ల మంది జనాభా ఉన్నటువంటి ఉత్తరప్రదేశ్ లో ఇట్లా అక్రమాలకు పాల్పడితే తోడుకలు తీస్తా ఉన్నటువంటి పరిస్థితి, కోదండం ఎక్కిస్తూ ఎన్కౌంటర్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. సో అట్లాంటి లా అండ్ ఆర్డర్ ని దేశంలో, రాష్ట్రంలో ప్రజలు కోరుకుంటారు. అందుకే యూపీలో యోగి లాంటి సీఎం ని ప్రజలు ఇష్టపడుతున్నారు దేశవ్యాప్తంగా. సో ఇక్కడ కూడా లా అండ్ ఆర్డర్ స్ట్రిక్ట్ వ్యవస్థ రావాలి. ఇప్పుడు హిందువులకు ఒక ల్యాండ్ ఆర్డర్, ముస్లింలకు ఒక ల్యాండ్ ఆర్డర్ వ్యవస్థ ఎక్కడ రాజ్యాంగంలో లేదు, ల్యాండ్ ఆర్డర్ లేదు. సో అది ఖచ్చితంగా పాటించాల్సినటువంటి అవసరం ఉంది. అధికారులు, ప్రభుత్వం రియలైజ్ కావాల్సినటువంటి అవసరం ఉంది. ఓకే, రైట్, థ్యాంక్ యూ మధు. ఒకవేళ ఈ అంశానికి సంబంధించి ఏవైనా చర్యలు కనుక తీసుకుంటే ఖచ్చితంగా మాకు సమాచారం ఇవ్వండి. మనం చెప్దాం ప్రజలకి, ఇదిగో ఇక్కడ జరిగినా కూడా అధికారులు చర్యలు తీసుకోగలిగారు, నాయకులు భయపడకుండా చాలా స్ట్రాంగ్గా నిర్ణయాలు తీసుకోగలుగుతున్నారు, అక్కడ ఆ ప్రాంతంలో కూడా ఒకప్పుడులా లేదు పరిస్థితి అని చెప్పే ప్రయత్నం చేద్దాం. ఖచ్చితంగా మాకు ఏదైనా సమాచారం ఉంటే ఇవ్వండి ఎప్పటికప్పుడు. సో ఈ అంశానికి సంబంధించి ఒకవేళ మీరు ఏదైనా మాట్లాడాలనుకుంటే, మాతో మీ అభిప్రాయాలు షేర్ చేసుకోవాలనుకుంటే, ఆర్టీవీ ద్వారా మీరు మీ ఒపీనియన్స్ని ప్రజలతో పంచుకోవాలనుకుంటే కాల్ చేయొచ్చు. స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నంబర్స్కి మీరు కాల్ చేసి మాతో మాట్లాడొచ్చు, మీ ఒపీనియన్స్ని షేర్ చేసుకోవచ్చు. అండ్ చాలామంది ఇక్కడ రెస్పాండ్ అవుతున్నారు, కామెంట్స్లో కూడా చాలామంది రెస్పాండ్ అవుతున్నారు. అండ్ ఐ వుడ్ లైక్ టు రీడ్ దోస్ కామెంట్స్ వన్ బై వన్. ఎవ్రీ కామెంట్ నేను ఇక్కడ చదవాలనుకుంటున్నాను. ఎందుకంటే వాట్ పీపుల్ ఆర్ రియలీ బిలీవింగ్ అండ్ థింకింగ్ అండ్ వాట్ పీపుల్ ఆర్ సీయింగ్ ఇన్ అవర్ సొసైటీ అనేది ఇక్కడ అర్థమవుతుంది మనకి. సో నేను అవి కొన్ని చదివి వినిపిస్తాను. ఇన్ కేస్ మీరు ఒకవేళ మీ ఒపీనియన్స్ని షేర్ చేసుకోవాలనుకున్నా, మాతో మాట్లాడాలనుకున్నా, స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నంబర్స్కి మీరు కాల్ చేయొచ్చు, మీరు మాతో మాట్లాడవచ్చు. ప్రవీణ్ కుమార్ కామెంట్ చేస్తున్నారు, ఆర్మీని దించాలి అని చెప్పేసి. ఎందుకని? ఇక్కడి ప్రజలు, ఇక్కడి ప్రభుత్వాలు, ఇక్కడి పోలీసులు వారిని ఏమి చేయలేకపోతున్నారని ప్రజలు అనుకుంటున్నారు. అందుకని ఆర్మీని దించండి అని చెప్పి అడుగుతున్నారు. ఐఎమ్ సారీ దట్ పీపుల్ హ్యావ్ దిస్ కైండ్ ఆఫ్ ఒపీనియన్. ప్రజలు ఇలాంటి ఒక ఒపీనియన్కి రావాల్సిన పరిస్థితి వచ్చింది. ఐఎమ్ ఫీలింగ్ రియలీ సారీ అబౌట్ దిస్. అండ్ మన పోలీసుల్ని, మన అధికారుల గురించి ఇలాంటి కామెంట్స్ నేను చదవాల్సి వస్తుంది. ఐఎమ్ రియలీ సారీ అబౌట్ దిస్. బట్ వీఆర్ విత్ యూ. మరొకసారి అధికారులకు చెప్పేది ఏంటంటే, పీపుల్ ఆర్ విత్ యూ. తెలంగాణ పీపుల్ ఆర్ విత్ యూ. మీరు ఫ్రీగా డెసిషన్ తీసుకోండి, స్ట్రాంగ్గా ఉండాలని చెప్పి కోరుకుంటున్నారు. మీ యూనిఫామ్కి గౌరవం దక్కాలని ప్రజలు కోరుకుంటున్నారు. మీరు చదివిన ఐఏఎస్లు, ఐపీఎస్లకి గౌరవం దక్కాలని ప్రజలు కోరుకుంటున్నారు. ఇతర ప్రాంతాల్లో ఎలాగైతే జస్టిస్ జరుగుతుందో ఇక్కడ కూడా అలాంటిదే జరగాలని చెప్పి కోరుకుంటున్నారు. ఆ ప్రాంతం కూడా తెలంగాణలో ఉందే, భారతదేశంలో ఉందే అని తెలుసుకోవాలనుకుంటున్నారు ప్రజలు. అండ్ ఏ పార్టీకి లేదు అంటూ కామెంట్ చేస్తున్నారు. హర్ష హనుమాన్ కామెంట్ చేశారు, ఏ పార్టీకి అంత దమ్ము లేదని చెప్పి కామెంట్ చేస్తున్నారు. యాదాద్రి నుంచి కుమార్ మనకి ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు, మాట్లాడదాం. మీ కామెంట్స్ అన్నీ ప్రతి ఒక్కటి నేను ఖచ్చితంగా చదువుతాను. మీరు మీ ఒపీనియన్స్ని షేర్ చేసుకోవచ్చు, కామెంట్ చేయొచ్చు, అండ్ నాకు కాల్ చేసి నాతో మాట్లాడవచ్చు. కుమార్.
అదే సార్ నేను కుమార్ మాట్లాడుతున్నాను. యా కుమార్ చెప్పండి, మీరేం చెప్పాలనుకుంటున్నారు ఈ విషయం గురించి? సార్ నేను ఏం చెప్పాలనుకోవట్లేదు కదా సార్. ఇప్పుడు వాళ్ళు అక్కడికి వెళ్ళినప్పుడు ఎంఐఎం వాళ్ళు ఎమ్మెల్యే స్వయంగా ఎమ్మెల్యే వచ్చి ఆపుతున్నారు కదా సార్. ఉమ్, ఇప్పుడు మనం వేరే దగ్గర అయినప్పుడు వేరే ఎమ్మెల్యేలు ఎందుకు ఆపుతలేరు? ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి, బీజేపీ నుంచి, ఉమ్, కాంగ్రెస్ నుంచి. ఇప్పుడు కాంగ్రెస్ అంటే వాళ్ళ దగ్గర నుండి చేపిస్తున్నారు అనుకో. ఇప్పుడు బీజేపీ వాళ్ళంతా బీజేపీ బీఆర్ఎస్ వాళ్ళు ఆపాలి కదా సార్. వాళ్ళు తెల్లారి మార్నింగ్ వెళ్ళి ఎందుకు ఆపుతున్నారు? అదే టైంకి అదే వాళ్ళకి తెలుస్తుంది కదా సార్. ఇప్పుడు లైవ్ అంతా కంటిన్యూ అవుతుంది కదా. ఉమ్, ఇప్పుడు వేరే దగ్గర అయినప్పుడు కూడా లైవ్ ఇస్తున్నారు కదా సార్ మీరు వచ్చి ఆర్టీవీ. ఉమ్, నాకు తెలిసి ఎక్కడైనా కానీ ఆర్టీవీ ఫస్ట్ లైవ్ ఇస్తుంది సార్ అక్కడ. ఉమ్, వాళ్ళు ఎందుకు రావట్లేదు సార్? ఇప్పుడు హిందువులది కూడా ఇప్పుడు హిందూ అని అంటలేదు సార్. ఇప్పుడు వాళ్ళు చార్మినార్ దగ్గర కూల్చున్నారు కాబట్టి వాళ్ళు ఫస్ట్ రెస్పాన్స్ అవుతున్నారు వచ్చి. ఉమ్, ఇప్పుడు మన దగ్గర అవుతున్నారు సార్. మన దగ్గర అవుతున్నప్పుడు వాళ్ళు ఎందుకు రావట్లేదు? ఉమ్, ఉమ్, ఉమ్. సో వాళ్ళు ఇప్పుడు ఎందుకు రావట్లేదు? మీరు అనేది మనం కూడా ఏంటంటే ఓట్లేసి వాళ్ళని గెలిపిస్తాం కదా సార్. యా 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 అంటే ఓకే, మతం గురించి కొంచెం పక్కన పెట్టినా సరే సరే, అది ఉన్న ప్రజలందరికీ సార్, తెలుసు ఏం మతం గురించి జరుగుతుంది మాట్లాడట్లేదు సార్. ఏం జరుగుతుంది అనేది ఇప్పుడు ప్రజలందరికీ అక్కడ తెలుసు. ఇప్పుడు ఆ కాన్స్టిట్యూయెన్స్ కి వాళ్ళు వచ్చి స్ట్రైక్ చేస్తున్నప్పుడు మన కాన్స్టిట్యూయెన్స్ కి వాళ్ళు ఎందుకు రావట్లేదు? మన కాన్స్టిట్యున్సీలో మిగతా నాయకులు ఎందుకు రావడం లేదు అంటున్నారు. అలా అడుగుతాను సార్. ఇప్పుడు మతం నేను మాట్లాడతాను సార్. ఇప్పుడు వాళ్ళని ప్రజలు గెలిపించినప్పుడు ఇక్కడ కూడా వాళ్ళు ప్రజలు గెలిపించారు కదా సార్. ఉమ్, ఉమ్. వాళ్ళు కూల్చినాక ఒక 2-3 days కి ఎందుకు వస్తారు? ఇప్పుడు కూల్చక ముందుకి వాళ్ళు గ్రౌండ్ ఫీల్డ్ లా ఎందుకు వచ్చి వర్క్ చేస్తారు? ఎందుకు అంటే ఇక్కడ మనం వేసుకోవాల్సిన క్వశ్చన్ పోలీస్ వాళ్ళ మీద కుమార్, ఇక్కడ అన్నిటికంటే పెద్ద క్వశ్చన్ ఏంటంటే వీళ్ళు ఎందుకు రావడం లేదు? వాళ్ళు వచ్చినట్టు మీరు అడిగిన క్వశ్చన్ మంచిదే, కొంత సెటైరికల్ గా అది మనం అడగొచ్చు. అట్ ది సేమ్ టైం వాళ్ళ మీద మరి అధికారులు యూనిఫామ్ లో ఉన్న అధికారుల మీద చేయి చేసుకున్నా, ఐఏఎస్ ఐపీఎస్ అధికారుల మీద దాడి చేసినా ఏం చర్యలు ఉండవా? ఇప్పుడు ఏం చర్యలు ఉండవా? ఇదే పెద్ద క్వశ్చన్. మనం ఏమని అంటేనే నెక్స్ట్ డే మన ఇంటికి చాలా మంది పోలీసులు వస్తారు. ఇప్పుడు వాళ్ళ ఐపీఎస్ అంత అధికారిని వాళ్ళు నూకే ఇట్లా తోసేస్తుంటే వాళ్ళు ఏం చేయలేరా సార్ వాళ్ళని? యా అదే ఇప్పుడు అదే క్వశ్చన్ అడగాలి ఖచ్చితంగా. మనం నాయకుల్ని అధికారుల్ని అడగాలి. అండ్ మనం చెప్పాలనుకునేది ఒకటే, ఆర్టీవీ తరపు నుంచి అయినా సరే, ప్రజల నుంచి ఇప్పుడు మీలాంటి వాళ్ళైనా చెప్పేది ఒకటే, అధికారులకైనా నాయకులకైనా వీఆర్ విత్ యూ, ప్రజలందరూ మీతో ఉన్నారు. కొన్ని విషయాల్లో మీరు ఎందుకని వల్నరబుల్గా ఉంటున్నారో మరి మీరే ఆలోచించుకోండి అని చెప్పడమే ఇక్కడ ఉద్దేశం. యా కుమార్, మీరేమైనా చెప్పి కంక్లూడ్ చేస్తారా ఫైనల్గా? అంటే మనము అందరినీ ఈక్వల్ గా చూడాలి సార్. ఇప్పుడు మనం ఎంఐఎం బీజేపీ బీఆర్ఎస్ అని కాదు, అందరినీ ఈక్వల్ గా చూడాలి. పోలీస్ వాళ్ళని ఇప్పుడు వేరే వాళ్ళు ఇప్పుడు వేరే కాన్స్టిట్యూయెన్స్ లో పోలీసులు వచ్చినప్పుడు వాళ్ళ రైట్స్ ఉంటాయి సార్ వాళ్ళవి. మనము వాళ్ళని డిస్టర్బెన్స్ చేసినప్పుడు వాళ్ళు మనని అంటే అరెస్ట్ చేసాడు, వేరే వాళ్ళు చేశారు, అక్కడ ఎందుకు చేయట్లేదు? అంటే ఇప్పుడు లా అన్నప్పుడు అందరికి ఒకటి ఈక్వల్ గా ఉండాలి కదా సార్. వాళ్ళు పోలీస్ వాళ్ళు మనం అట్లా అంటున్నారు సార్. ఖచ్చితంగా మీరు అడిగిన ప్రశ్న కరెక్టే కుమార్. అండ్ మరికొంతమంది కాలర్స్ కూడా ఉన్నారు మాట్లాడడానికి. మనం థ్యాంక్ యూ సో మచ్ ఫర్ రెస్పాండింగ్ కుమార్. యా శేఖర్ ఉన్నారు మరో కాలర్ హైదరాబాద్ నుంచే. శేఖర్ చెప్పండి. హలో శేఖర్ సార్. నమస్కారం సార్. గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ అండి, చెప్పండి సార్. నేను ఇందాక చూశాను సార్ మీ వార్తలు. అయితే నిజానికి అయితే నేను ఎక్కువ శాతం ఇంతకుముందు ఏదైతే న్యూస్ పేపర్లో పర్ఫెక్ట్ న్యూస్ వినేది మాత్రము ఈనాడు ఖచ్చితంగా అనేది, తర్వాత మన 90 కిడ్స్, ఆ తర్వాత టీవీ నేను ఎన్టీవీ అని ఆ మధ్యలో ఉండే. ప్రస్తుతం అయితే ఆ టీవీ ఛానల్ గురించి అయితే నేను ఎస్పెషల్ బాగా చూస్తున్నాను సార్. ఎన్ని ఇష్యూ, వైష్ణవ్ ఇష్యూ కానీ లేకపోతే రీసెంట్ ఎన్ని చిన్న గల్లీల గ్రామంలో జరిగినా కానీ ఆటోమేటిక్ అప్డేట్ ఇస్తున్నారు సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎందుకంటే మా విలేజ్ లో ఇంతకుముందు ఏదైనా రీసెంట్ ఒక ఇష్యూ జరిగింది, అది కూడా మీ ఆర్టీవీ ద్వారా వచ్చేసి అక్కడ కొద్దిగా న్యాయం జరిగింది సార్ మా ఓన్ విలేజ్ లో. ఆ బైక్ ఇన్సిడెంటా మీరు చెప్పేది? బైక్ ఇన్సిడెంటా సార్? ఇంతకుముందు ఒక ఇన్సిడెంట్ జరిగింది సార్, ఒక విలేజ్ లో జరిగింది. అది ఆర్టీవీ వల్ల న్యూస్ రావడం వల్ల ఎమ్మటి అక్కడ న్యాయం జరిగింది సార్. అయితే ఇప్పుడు వచ్చిన నేను ఈ యొక్క ఓల్డ్ సిటీకి సంబంధించిన ఇష్యూ గురించి చెప్పాలనుకుంటే సార్ ఏంటంటే, ఇక్కడ మాత్రం పక్షపాతి సార్. ఇప్పుడు కరెంటు బిల్లులు వసూలు చేయాలన్నా, నీటి బిల్లులు వసూలు చేయాలన్నా, లేకపోతే వాళ్ళ ఇండ్లకు ఆ ఏరియాలకు మొత్తం ఏదైతే చేయాలన్నా సార్, ఏ అధికారి మాత్రం లోపలికి వెళ్ళిపోతారు సార్. మాది చంద్రాయణ గుట్ట. చంద్రాయణ గుట్టలో బార్కస్ కెళ్ళి లోపలికి వెళ్ళి ఒక బిల్లు వసూలు చేయాలంటే ఏ అధికారి లోపలికి వెళ్ళలేడు. ఏమైతే ఆన్లైన్ పేమెంట్ ఒకటి అడుగుతారు, చేసిన వాళ్ళకి ఓకే. ఒకవేళ బిల్లు చేయలేదని కరెంటు బిల్లు కట్ చేసాడనుకో, వాన ఆన్ ద స్పాట్ కన్నా కొట్టేస్తారు, లేకపోతే అప్పుడప్పుడే అది చేసేస్తారు. ఎన్ని ఇల్లీగల్ కనెక్షన్స్ ఉన్నాయంటే అన్ని ఇల్లీగల్ కనెక్షన్స్ ఉన్నాయి.
ప్లస్ ఇంకోటి సార్ అంటే ఈ పత్తర్గట్ ఏరియా, మెహదీపట్నం ఏరియా, చార్మినార్ మదీనా ఏరియా, ప్లస్ కొంచెం లోపలికి వచ్చారు సార్. ఆ ఏరియాలో ఒక హిందూ ఒక ధైర్యంగా అయితే తిరగలేదు సార్. చాలా అంటే చాలా దారుణాలు సార్. అంటే ఇప్పుడు జరిగింది సార్, ఇప్పుడు ఒక జరుగుతున్నాం సార్. ఇతను రీసెంట్ గా గోరక్ష దళ మీదకి బక్రీద్ ముందులో జరిగిందని గోరక్ష దళ వాళ్ళు 50 ఆవులు పట్టుకున్నారు. పట్టుకొని పోలీస్ స్టేషన్ అప్ప చెప్తే పోలీస్ స్టేషన్ కి వచ్చి మరి వాళ్ళని బెదిరించి ఆ యొక్క డిసిషన్ తీసుకెళ్లిన క్యాండిడేట్ ఇప్పుడున్న ఎమ్మెల్సీ. ఇప్పటి వరకు అదే రోజు ఆయన యాక్షన్ కరెక్ట్ పోలీస్ భయం ఉంటే ఇది సార్. ఇప్పటికి మీరు అంటే భాష ప్రాబ్లం. వాళ్ళకి తెలుగు వచ్చినా తెలుగు మాట్లాడరు సార్, వాళ్ళ లాంగ్వేజే మాట్లాడతారు. మన పోలీసు వాళ్ళకు ఒకటే సౌండ్ ఇచ్చేసుకుంటూ మాట్లాడే వరకే మన పోలీసులకు ఆ భాష రాక దానికి అర్థం కాక అర్థం చేసుకున్న లోపల దాన్ని కూడా కొంచెం అది మిస్బీడింగ్ అవుతుంది. ఇంకోటి సార్, వాళ్ళు ఒక్కరు కొడితే 10 మంది వచ్చేస్తారు, మన వాళ్ళు చూసుకుంటూ పోతారు సార్. ఇది మాక్సిమం సార్, ఇది ఏ పరంగా చూసినా మత పరంగానే అవుతుంది సార్. చాలా మంది మనం అనుకుంటారు పార్టీ మతం పరంగా. అనే అంశానికంటే కూడా ఆ పర్టికులర్ ఏరియాలో ఇలాంటి ఇంత పెద్ద సమస్య ఉందని తెలిసినప్పుడు సార్, చాలా జరిగింది. మతం అనేది పక్కన ఒకప్పుడు పెడదాం. నిజాలు చెప్పాలంటే అది సార్, ఇది చెప్పాలంటే ఆ ఏరియా తెలంగాణలో ఒక భాగం, ఒక అతను ఉండే చంద్రాయన్ గుట్ట. హైదరాబాద్ లో ఒక భాగం. అలాంటప్పుడు ఇక్కడ రాజ్యాంగం అక్కడ పనిచేస్తుందా లేదా, ఇక్కడ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అక్కడ కూడా పనిచేస్తున్నాయా లేదా మాట్లాడుకుందాం. అని ఒక అతను ఉండేవాడు. ఎప్పుడైతే చంద్రాయన్ గుట్ట మహమ్మద్ పహల్వాన్ ఎంబీటీ పార్టీ క్యాండిడేట్ ఉన్నాడో అప్పుడు వీళ్ళ ఆగాడాలు చాలా తక్కువ ఉన్నాయి సార్. ఎప్పుడైతే తను చనిపోయాడో ఆ చనిపోయిన కంటే వీళ్ళ ఆగాడాలు ఎక్కువనే సార్. మహమ్మద్ పహల్వాన్ ఓమర్ హోటల్ ఓనర్ అతను చాలా నెంబర్ మంచి క్యాండిడేట్ సార్. అతను హిందువులకు హనుమాన్ భక్తుడు. హిందువులకు పరంగా చూసుకుంటే ఎక్కడ అన్యాయం జరిగిన ఓల్డ్ సిటీలో అతను ముందుకు వచ్చేవాడు మహమ్మద్ పహల్వాన్. అతను ఎప్పుడైతే చనిపోయినా అప్పటి నుంచి ఈ ఓవైసీ ఆగడాలు, ఎంఐ పార్టీ ఆగడాలు మితి మీరి పెరిగింది సార్. ఓకే ఓకే రైట్, థ్యాంక్ యూ శంకర్, థ్యాంక్స్ ఫర్ రెస్పాండింగ్. సో చూస్తున్నాం ప్రజల ఒపీనియన్ అది. ఇక్కడ మతం అనే అంశాన్ని పక్కన పెడదాం, ఎక్కడైనా సరే ఏ ఇన్సిడెంట్ అయినా మతం అనే అంశాన్ని పక్కన పెడదాం. దే ఆర్ సిటిజన్స్ ఆఫ్ హైదరాబాద్, దే ఆర్ సిటిజన్స్ ఆఫ్ తెలంగాణ. సో దే మస్ట్ ఒబే ఇక్కడ ఉన్న రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని అండ్ మన రాజ్యాంగాన్ని, మన వ్యవస్థల్ని దే మస్ట్ ఒబే. వాళ్ళు ఫాలో అవ్వాల్సిందే. ఏ మతమైనా ఏ కులమైనా సరే ఎవ్వరూ అతీతులు కాదు. మనం సినిమాల్లో వింటూ ఉంటాం కదా, చట్టం ఎవరికి చుట్టం కాదని చెప్పేసి. బట్ ఇక్కడ అవుతుందే, ఈ ఏరియాలో ఎందుకు అవుతుంది, ఎందుకని ఇక్కడ వాళ్ళని ఏం చేయలేకపోతున్నారు చాలా విషయాల్లో. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ఎనీ పర్టికులర్ రిలీజియన్, బట్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ దట్ పర్టికులర్ ప్లేస్, దట్ రీజియన్. ఎందుకని ఆ పర్టికులర్ రీజన్ గురించి ప్రజలకు ఇలాంటి ఒక ఒపీనియన్ ఉంది. అండ్ అఫ్ కోర్స్ మన గవర్నమెంట్స్ గతంలో ఉన్న పార్టీ అయినా ఇప్పుడున్న పార్టీ అయినా డైరెక్ట్గా ఓట్లు కావాలంటే మా ముందు సాగిలపడాల్సిందే అన్నట్లుగా మాట్లాడినా సరే, అప్పుడు ఎంత పెద్ద గొడవ జరిగిందో మనం చూసాం. అలా కామెంట్ చేసినా సైలెంట్గా ఉన్నారు. సో ఐఎమ్ నాట్ ట్రయింగ్ టు talk about any particular party or any particular religion, but my focus is on that particular region, ఆ పర్టికులర్ ఏరియా. ఎవరైనా సరే అక్కడ హిందువులు ఉంటారా, ముస్లిమ్స్ ఉంటారా, క్రిస్టియన్స్ ఉంటారా అనవసరం. దే ఆర్ ఎ రెస్పాన్సిబుల్ పార్టీ. అక్కడ ఉన్నది ఒక పార్టీ, ప్రజలకు సంబంధించిన పార్టీ, ఒక నాయకులు, ఓట్లేసి గెలిచిన నాయకులు. వాళ్ళు ఎలా ఉండాలి, ఎలా ఉన్నారు, మరి అలా ఉన్నప్పుడు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు? దిస్ ఈజ్ ద క్వశ్చన్ ఇక్కడ. లెట్స్ టాక్ అబౌట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అండ్ మన రాజ్యాంగం గురించి మాట్లాడుకుందాం. మహేందర్ జాయిన్ అవుతున్నారు, మరో కాలర్. మహేందర్, నమస్తే సార్. నమస్తే అండి. నేను ఈసీఐఎల్ హైదరాబాద్ జిల్లా మాట్లాడుతున్నా సార్. ఏంటండి? ఈసీఐఎల్ హైదరాబాద్ జిల్లా. ఈసీఐఎల్, ఓకే ఓకే ఓకే. అదే ఓల్డ్ సిటీలో పోలీస్ అధికారులు దాడులు జరిగినాయని ఇప్పుడే చూసాను న్యూస్లో. ఐఎమ్ సారీ మహేందర్, నాకు మీ వాయిస్ అంత క్లియర్గా వినిపించడం లేదు. పీసీఆర్ ప్లీజ్ ట్రై టు డూ సంథింగ్ ఈ విషయంలో. హలో, చెప్పండి మహేందర్. అదే ఓల్డ్ సిటీలో హైదరాబాద్ పోలీసు అధికారుల మీద దాడులు జరిగినాయి ఆ టీవీలో చూసాను సార్. దాని గురించి అంటే ఏం చెప్పాలనుకుంటున్నారు ఆ విషయం గురించి మీరు? అంటే రోజుకు ముస్లింలు ఆగడాలు ఎక్కువైతున్నాయి సార్. వాళ్ళు కొంచెం కట్టడి చేయాలి, ఆర్మీనాన్ని దించి అక్రమ కట్టడాలు ఏమున్నా కానీ కూడగొట్టాలని చెప్తుంది. ఓకే ఓకే రైట్ చర్యలు తీసుకోవాలనే కోరుతున్నాం మనం కూడా. కాకపోతే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి కొంతమంది ఆగడాలని చెప్దాం మనం, ఎందుకంటే అందరినీ ఒక తాటికి కట్టేయకూడదు.
అందరూ అలా ఏం లేదు. నా ఫ్రెండ్స్లో మీ ఫ్రెండ్స్లో చాలామంది మంచి వాళ్ళు ఉండొచ్చు, అన్ని మతాలకు సంబంధించిన వాళ్ళు ఉంటారు. అందరినీ ఒక తాటికి కట్టేయొద్దు. కానీ దట్ పర్టికులర్ ఏరియా మాత్రం ఖచ్చితంగా బియాండ్ ఆర్ లిమిట్స్ ఉంది, బియాండ్ ఆర్ గవర్నమెంట్స్ లిమిటేషన్స్ వాళ్ళ చేతులు దాటిపోయినట్లుగా కనిపిస్తుంది. సో ఆ విషయం గురించి మనం ఎక్కువగా మాట్లాడదాం. అండ్ చాలామంది కామెంట్స్ కూడా చేస్తున్నారు. సో ఆర్మీని దించడానికి ప్రవీణ్ కుమార్, హర్ష ఏ పార్టీకి అంత దమ్ము లేదని చెప్పి మాట్లాడుతున్నారు. అండ్ ప్రవీణ్ కుమార్ అగైన్ షేమాన్ పోలీస్ డిపార్ట్మెంట్ ఆర్మీని దించి మొత్తం క్లీన్ చేయాలి అక్కడ అని చెప్పేసి మాట్లాడుతున్నారు. అంటే ప్రజలు ఎలాంటి కండిషన్లో ఉన్నారు ఆ ప్రాంతం గురించి, ఆ ఏరియాల గురించి, కొన్ని పర్టికులర్ ఏరియాల గురించి అనేది ఇక్కడ మనకు అర్థమవుతుంది. అండ్ వినోద్ కామెంట్ చేస్తున్నారు, జై శ్రీరామ్, జై భారత్ మాతాకి జై, తెలంగాణలో బీజేపీని గెలిపించండి, వీళ్ళ మతి మొత్తం వీళ్ళ రోగం మొత్తం దింపేది ఒక బీజేపీ పార్టీ మాత్రమే అని కామెంట్ చేస్తున్నారు. అన్ఫార్చునేట్లీ ఇక్కడ ఆర్టీవీ అడిగినటువంటి ప్రశ్నకు సమాధానం చెప్తున్న వాళ్ళలో కూడా మోర్ దాన్ 80%, అప్రాక్సిమేట్లీ 80% బీజేపీ చేయగలుగుతుందని చెప్తున్నారు. అంటే దే డోంట్ బిలీవ్ ఇంతకుముందు పాలించిన పార్టీ కానీ ఇప్పుడు పాలిస్తున్న పార్టీ కానీ అక్కడ ఆ ఏరియాలో ఏమీ చేయలేరని ప్రజలు అనుకుంటున్నారు. సో ఇట్స్ యువర్ టర్న్ టు ప్రూవ్ ఇట్. కాదని చెప్పి ప్రూవ్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. పోలీస్ పవర్ ఎక్కడ అన్నట్లుగా జై హో కామెంట్ చేస్తున్నారు. అలాగే ఐఎమ్ సారీ టు రీడ్ దిస్ కామెంట్, కానీ ప్రజలు ఏమనుకుంటున్నారనేది చెప్పడం మాత్రమే నా ఉద్దేశం, అందుకని నేను చదువుతున్నాను. సో ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీ ఫర్ రీడింగ్ ఆల్ దీస్ కామెంట్స్ అండ్ ప్లీజ్ షేమ్ ఆఫ్ పోలీస్ డిపార్ట్మెంట్ అని కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు. ప్రవీణ్ కుమార్ అగైన్ హీ కామెంటెడ్. సో అంటే ప్రజలు ఈ విషయంలో ఏమనుకుంటున్నారు అనేది మీకు క్లియర్గా చెప్పడం కోసం నేను ఈ కామెంట్స్ చదువుతున్నాను. లింగయ్య కామెంట్ చేస్తున్నారు జై శ్రీరామ్ అని. రౌడీ ఫెలో, పాకిస్తాన్ ఫెలోస్ అంటూ కామెంట్ చేస్తున్నారు రాజ్. ఒకసారి బీజేపీకి పవర్ ఇవ్వాలి అంటూ వివేక్ గేమింగ్ కామెంట్ చేస్తున్నారు. లైక్ అమృత కేటీఎఫ్ కామెంట్ చేస్తున్నారు, తెలుగు వారితో పోలీస్ ఆఫీషియల్స్ ఇంత స్మూత్గా మాట్లాడతారా, తెలుగు వాళ్ళతో అయితే పోలీస్ ఆఫీషియల్స్ ఇంత స్మూత్గా మాట్లాడతారా అని క్వశ్చన్ చేస్తున్నారు. అట్ ది సేమ్ టైమ్ డీజే గేమింగ్ కామెంట్ చేస్తున్నారు, 15 minutes జైల్లో పెట్టి వదిలేస్తారు అని కామెంట్ చేస్తున్నారు. అలాగే చంద్రశేఖర్ కామెంట్ చేస్తున్నారు, ఖాన్ గ్రేస్కి 10% ఎక్కడ ఉంది, వాళ్ళకి అంత సీన్ లేదు అని కామెంట్ చేస్తున్నారా. ఓకే ఐ గాట్ ఇట్. కాంగ్రెస్ని ఖాన్ గ్రేస్ అని మాట్లాడుతున్నారు. 10% కూడా వాళ్ళకి ఓటింగ్ గురించి మాట్లాడుతున్నారు. వాళ్ళకి 10% కూడా లేదు, ఎందుకు అలా చెప్తున్నారని చెప్పి మాట్లాడుతున్నారు. బట్ పీపుల్ ఆర్ ఓటింగ్ లైక్ దట్. ఓకే, ఎనీవే మరికొంతమంది కున్ఫు పాండా కామెంట్ చేస్తున్నారు, సజ్జనార్ సార్ అండ్ రంగనాథ్ సార్, ఓల్డ్ సిటీ షుడ్ బి క్లీన్, పోలీస్ షుడ్ షో ద పవర్ అని చెప్పేసి అడుగుతున్నారు. సజ్జనార్ గారు, రంగనాథ్ గారు ఎక్కడున్నారు మీరు అని చెప్పి ప్రజలు అడుగుతున్నారు. అండ్ కుంఫు పాండా అగైన్ కామెంటింగ్, కట్ ఎలక్ట్రిసిటీ అండ్ వాటర్, దే విల్ నో ద పవర్ ఆఫ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అంటూ కామెంట్ చేస్తున్నారు. సూపర్ అంటూ వెంకటేశ్వర్ కామెంట్ చేస్తున్నారు. బీజేపీ ఏజెంట్ ఆర్టీవీ అని కూడా కామెంట్ చేస్తున్నారు. మీకు అలా అనిపిస్తే మేమేం చేయలేము ఆ విషయంలో. ఆ తర్వాత ఐ రియలీ డోంట్ అండర్స్టాండ్ దిస్ క్వశ్చన్. యాంకర్ డిమాలిషన్ కామెంట్ చేశారు. ఐ డోంట్ మీన్ దట్, ఐ డోంట్ నో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దట్ క్వశ్చన్. పాత బస్తీలో కరెంటు బిల్లు, వాటర్ బిల్లు వసూలు చేయమని చెప్పండి, గవర్నమెంట్కి దమ్ముంటే అని చెప్పి వినయ్ కుమార్ కామెంట్ చేస్తున్నారు. అలాగే పాత బస్తీలో బీజేపీ మాత్రమే చేయగలుగుతుంది, ఏ పార్టీతో కాదు అంటూ లింగయ్య రావుల కామెంట్ చేస్తున్నారు. అగైన్ బీజేపీ గురించి కామెంట్ చేస్తున్నారు. అలాగే సజ్జనార్ గారు, ఐఎమ్ సారీ ఐ కాంట్ రీడ్ దిస్, శ్రీ కామెంట్ చేశారు. ఒక కామెంట్ కొంచెం హార్ష్గా చేశారు. అంటే సజ్జనార్ గారు ఏమీ చేయలేకపోతున్నారు అనే ఉద్దేశంతో చేసినప్పటికీ చాలా హార్ష్గా ఉంది కాబట్టి నేను చదవలేకపోతున్నాను. సో గవర్నమెంట్, హౌ కెన్ ఎంఐఎం ఛాలెంజెస్ గవర్నమెంట్ రూలింగ్స్, హౌ గవర్నమెంట్ బికమ్స్ సబ్మిసివ్ టు ఎంఐఎం ఇన్ ఇంప్లిమెంటింగ్ గవర్నమెంట్ యాక్ట్స్ బై బ్యాక్ ఫూటింగ్ అంటూ ఆదినారాయణ కామెంట్ చేస్తున్నారు. ఏమీ చేయలేని పరిస్థితి ఈరోజు పోలీసు అధికారులకు, ఈ పరిస్థితి సామాన్య వ్యక్తులకు రక్షణ కల్పించడం లేదని అర్థమవుతోంది అంటూ అంజిరెడ్డి కామెంట్ చేస్తున్నారు. ఇక్కడ అధికారంలో ఉన్న నాయకులకు నిజంగా బుద్ధుంటే యూపీ తరహా పాలన అందించాలి, మొగుడు సీఎంగా ఉంటే ఆ కిక్కే వేరప్ప, అంటే మేబీ అక్కడ యోగి గురించి మాట్లాడుతున్నారు అనుకుంటా. రవి కామెంట్ చేస్తున్నారు, వాడికి మూడింది అంటూ కామెంట్ చేస్తున్నారు.
చారి ఐఎమ్ సారీ ఫర్ రీడింగ్ పోలీసుల గురించి కూడా కొంతమంది హార్ష్గా కామెంట్ చేస్తున్నారు. దయచేసి మీ ఒపీనియన్స్ చెప్పే ప్రయత్నం చేయండి. అఫెండ్ చేసే ప్రయత్నం ఏం చేయొద్దు మన డిపార్ట్మెంట్ని. మన పోలీసులు మన కోసం చేసే పోలీసులే వాళ్ళంతా. సో దయచేసి అలా చేయొద్దు. కాకపోతే వాళ్ళకి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి అండ్ పీస్ని మెయింటైన్ చేయాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి కొన్నిసార్లు కొంచెం వెనక్కి తగ్గుతుంటారు. అట్ ది సేమ్ టైం వీ మస్ట్ లెట్ దెమ్ నో దట్ వీ ఆల్ ఆర్ విత్ దెమ్. వాళ్ళకి సపోర్ట్గా మనం ఉన్నామని చెప్పాల్సిన అవసరం అయితే ఉంది. మీరందరూ మనమందరం ఉన్నామని చెప్పడం కోసమే ఇదంతా కూడా. పోలీసుల మీద దౌర్జన్యం చేసిన వారు ఎవరైనా సరే, ఎంత తోపైనా సరే, వాళ్ళని వెంటనే అరెస్ట్ చేయాలి. వారి లెక్క తేల్చాలి. మళ్ళీ పోలీసులపైన దురుసుగా ప్రవర్తించకుండా ఇలాంటి ఘటనలు ఎదురవ్వకుండా చూడాలి. ఇది హైదరాబాద్ రెడ్డి గారి పోలీస్ డిపార్ట్మెంట్ చేయాలి అని చెప్పి కామెంట్ చేస్తున్నారు. నరేంద్ర ఎం కామెంట్ చేస్తున్నారు. పాత బస్తీలో కరెంటు బిల్లు వాటర్ బిల్లు వసూలు చేయమని చెప్పండి గవర్నమెంట్కి దమ్ముంటే అంటూ వినయ్ కుమార్ కామెంట్ చేస్తున్నారు. వేరీ సర్జనార్ గారు అంటూ త్రినాథ కామెంట్ చేస్తున్నారు. పాత బస్తీలో కరెంటు బిల్లు వాటర్ బిల్ సేమ్ ఇలాగే వినయ్ కుమార్ కామెంట్ చేశారు. హైదరాబాద్ మేయర్ను బీజేపీ ఉండాలి మేయర్గా అంటూ శ్రీ కామెంట్ చేస్తున్నారు. ఇన్ కాంగ్రెస్ గవర్నమెంట్ ముస్లిమ్స్ ఆర్ స్ట్రాంగ్ అంటూ నాగేశ్వరరావు కామెంట్ చేస్తున్నారు. పోలీసుల పవర్ అంతా హిందువుల మీద అమాయకుల మీద చూపిస్తారు, ఇలాంటి వారిపైన చూపించాలంటే దమ్ము ఉండాలి అంటూ రవి కామెంట్ చేస్తున్నారు. బీజేపీకి ఓట్ చేయాలని చెప్పి కిరణ్ కామెంట్ చేస్తున్నారు. సామాన్య పబ్లిక్ ఇలా చేస్తే మీరు ఊరుకుంటారా? మరొక మతం వారైతే ఊరుకుంటారా? ముఖ్యంగా సత్యనారాయణ గారు, రేవంత్ రెడ్డి గారు, హైడ్రా కమిషనర్ గారు వెంటనే స్పందించాలి అంటూ నరేందర్ కామెంట్ చేస్తున్నారు. హైడ్రా కమిషనర్ గారు వెంటనే స్పందించాలి అంటూ నరేందర్ కామెంట్ చేస్తున్నారు. ఇలా చాలామంది కామెంట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. అండ్ నంబర్ ఆఫ్ కామెంట్స్, నేను ఇంకా మరికొన్ని కామెంట్స్ కూడా వస్తూ ఉన్నాయి. సో మీ అభిప్రాయాలను కూడా షేర్ చేసుకోవచ్చు, మీరు మాతో మీ అభిప్రాయాలను పంచుకోవచ్చు. అండ్ ఈ విషయాలలో ఖచ్చితంగా పోలీసుల మీద చేయి చేసుకున్న వాళ్ళని, పోలీసుల్ని అలా బెదిరించిన వాళ్ళని, అధికారుల్ని బెదిరించిన వాళ్ళని, ఇలా అధికారులతో వ్యవహరించే వాళ్ళకి ఖచ్చితంగా కఠిన శిక్ష పడాలి అని చెప్పి మేము కూడా కోరుకుంటున్నాం. ప్రజలు అదే కోరుకుంటున్నారు. అండ్ ప్రజలకు ఆ నమ్మకాన్ని ఇవ్వాల్సిన అవసరం ఖచ్చితంగా అధికారుల మీద, ప్రభుత్వాల మీద ఉంది. సో ప్రజలు ఏమనుకుంటున్నారు అనేది ఇప్పటికే మీరు చూశారు కదా. మరొక్కసారి లాస్ట్గా నేను ప్రజలు చెప్తున్నటువంటి ప్రజల ఒపీనియన్స్ నేను ఒకసారి మీకు చెప్పాలనుకుంటున్నాను. చాలామంది ప్రజలు ఏమనుకుంటున్నారు, ఎలాంటి ఒపీనియన్స్లో ఉన్నారు అనేది. అంటే అక్కడ ఏదైనా నిజంగా ఆ ఏరియాలో కంట్రోల్ చేయగలిగే పరిస్థితి ఎవరికి ఉంది, ఆ శక్తి ఎవరికి ఉంది అంటే 80% బీజేపీకి అని చెప్తున్నారు. కేవలం ఒక 6-7% మంది బీఆర్ఎస్ అంటుంటే ఒక 10-12% మంది మాత్రం కాంగ్రెస్ అని చెప్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. సో మీ అభిప్రాయాలు ఎలా ఉన్నాయి కామెంట్ చేయండి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.